హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ కోసం మీకు క్లారిటీ రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే 2025లో మీరు పుట్టిన డేట్స్ ప్రకారం మీ డెస్టినీ ఎలా ఉండొచ్చు? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? మేబీ బ్రీఫ్‌గా సిట్యుయేషన్స్ అనేవి ఏ రకంగా ఉంటాయి అనేది ఒక రీడింగ్ చేస్తే యూజ్ అవుతుందేమో అని అనిపించింది. అందుకే ఇలాంటి రీడింగ్ చేస్తున్నాను. సో, ఇది అయిపోయిన తర్వాత మేబీ రిలేషన్‌షిప్ కోసం కూడా ఒక రీడింగ్ చేస్తానండి. అంటే కొంచెం టైం చూసుకొని అది కూడా చేయడం జరుగుతుంది. సో ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్ ఉన్నాయి యాస్ యూజువల్. సెకండ్ కార్డ్ సెట్‌కి 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్ ఉన్నాయి. సో మీరు పుట్టిన డేట్ ప్రకారం మీరు రీడింగ్ చూడొచ్చు. బట్ మీలో కొంతమంది ఉంటారండి. అంటే మీ పర్సన్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళ కోసం కూడా రీడింగ్ చూస్తారు. సో అలాంటప్పుడు ఏంటంటే కొన్ని సిట్యుయేషన్స్ అనేవి మేబీ అది మిమ్మల్నే పాయింట్ ఔట్ చేస్తున్నట్టు మీకు అనిపించొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది జనరల్ రీడింగ్. బట్ నేను ఎందుకు అంటే దీనికోసం పర్టిక్యులర్‌గా రైజ్ చేశాను అంటే మీలో కొంతమంది ఉంటారండి. సో మీరేంటంటే మీకోసమే కాకుండా మీకు సంబంధించిన వాళ్ళ కోసం కూడా చూస్తారు. అది తప్పులేదు. ఎందుకంటే మీకు క్లారిటీ రావాలి కదా! సో ఎగ్జాక్ట్‌గా మీరు అదే అవ్వాలి, లేకపోతే మీ సిట్యుయేషన్ అదే అని మీరేంటంటే అనుకోవాల్సిన అవసరం లేదు. దానికి రీజన్ ఏంటంటే అంటే కార్డ్స్ ఏంటంటే మల్టిపుల్ ఎనర్జీస్ పిక్ చేసుకోవడం జరుగుతుంది. సో అది మీరు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఈవెన్ మీకు జరిగే సిట్యుయేషన్స్ కూడా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. జనరల్ రీడింగ్ పర్స్పెక్టివ్‌లో. సో అందుకే ఆ వేలో దీన్ని చూడండి. అంటే మీకు సూట్ అయినంత వరకు మీరు తీసుకోండి. మీకు సూట్ అవ్వకపోతే దాన్ని విడిచిపెట్టేయండి. బట్ అది బేస్ చేసుకొని కాలిక్యులేషన్స్ మాత్రం చెయ్యొద్దు. సో నేనైతే ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి రీడింగ్ స్టార్ట్ చేస్తాను. చూద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్‌లో పుట్టిన వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు 2025లో మీ డెస్టినీ ఎలా ఉండవచ్చు? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అంటే సిట్యుయేషన్స్ ఏ రకంగా ఉండొచ్చు అనేదైతే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా 2025లో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి అరైజ్ అవుతాయండి. ఆర్ ఆల్రెడీ ఇప్పుడు మీ లైఫ్‌లో కంటిన్యూ అవుతున్న సిట్యుయేషన్స్ ప్రకారం సొల్యూషన్ అనేది ఎలా ఉంటుందంటే అది మీ దగ్గరే ఉంటుంది. అంటే మీ ఇన్నర్ సెల్ఫ్ మీద మీరు వర్క్ చేస్తే ఆటోమేటిక్‌గా అవి బయట సార్ట్ ఔట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ సిట్యుయేషన్స్ ఏ రకంగా ఇంటర్‌లింక్ అయ్యి ఉంటాయంటే, మీ మీద మీరు వర్క్ చేసుకొని, మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా ఆ సిట్యుయేషన్ అనేది ఎలా హ్యాండిల్ చేయాలి? ఆర్ ఆ సిట్యుయేషన్‌ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది మీకు క్లారిటీ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే,
మీ లైఫ్‌లో మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కదా! అంటే మీ చుట్టూ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ఈ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ ఎక్కడుంటుంది అంటే మీ మైండ్ సెట్ అండి. మీ మీద మీరు వర్క్ చేసుకోవడంలోనే ఉంటుంది. మీరు హీల్ అవ్వడంలోనే ఉంటుంది. మీరు హీల్ అయితే ఆటోమేటిక్‌గా ఇదసలు ప్రాబ్లమే కాదు ఆర్ అట్‌లీస్ట్ దాన్ని ఎలా ఎండ్ చేయాలి అనే క్లారిటీ మీకొస్తుందనమాట. క్లియర్ కట్‌గా ఒకటేనండి. మీరేంటంటే కొన్ని బోల్డ్‌గా డెసిషన్స్ తీసుకోవాల్సుంటుంది. అదేంటంటే మీకు గుడ్ చేయాలి, లేకపోతే మీకు బ్యాడ్ జరుగుతుంది అనే ఒక ఆలోచనతో కాకుండా, అంటే ఔట్‌కమ్ అనేది ఇలానే రావాలి అని కాకుండా, మీరేంటంటే బ్రేవ్‌గా కొన్ని స్టెప్స్ వేసే పరిస్థితొస్తుందండి. సో, అది మీరు వేస్తున్నప్పుడేంటంటే, మీరొకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఈ స్టెప్స్ మీరు వేస్తేనే మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ నుంచి మీరు బయటకు రావడం జరుగుతుంది అని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ సోల్ ఏంటంటే మిమ్మల్ని చాలా ప్లేసెస్‌కి తీసుకెళ్తుందండి. అంటే పాస్ట్‌లో జరిగిన చాలా సిట్యుయేషన్స్‌లోకి కానీ, లేకపోతే ప్రెజెంట్‌లో జరుగుతున్న కొన్ని సిట్యుయేషన్స్‌లోకి కానీ మిమ్మల్ని డీప్‌గా ఇన్వాల్వ్ చేస్తుంది. దానికి రీజన్ ఏంటంటే మీరు ఎంత ట్రావెల్ చేస్తే, అంటే మీ పాస్ట్ థాట్స్ కానీ, ప్రెజెంట్ థాట్స్‌లోకి కానీ మీరు ఎంత ట్రావెల్ చేస్తే మీకు అంత అర్థమవుతుందనమాట. సిట్యుయేషన్ అనేది ఏ రకంగా హ్యాండిల్ చేయాలి, లేకపోతే మీరు వాటి నుంచి ఎలా బయటికి రావాలి అనేది. సో, ఇక్కడ నేను ఒకటే చెప్తానండి. మీరేంటంటే పర్టిక్యులర్‌గా నెక్స్ట్ ఇయర్ ఏంటంటే పడుకున్నా సరే మీకు కొన్ని ఆలోచనలు వస్తుంటాయండి. దాని అర్థం ఏంటంటే మీ డ్రీమ్స్ ద్వారా కూడా మీ సోల్ ఏంటంటే మీకు రియాలిటీని చూపించాలనుకుంటది. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే కొంత సిట్యుయేషన్స్ మీద క్లారిటీ తెచ్చుకోవాలని మీకేంటంటే డ్రీమ్స్ చూపించడం కూడా జరుగుతుంటది. సో, డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ అయితే మీరు ఫేస్ చేస్తారండి. 2025లోనేంటంటే నాకు తెలిసినంత వరకు మీకున్న ప్రాబ్లమ్స్ మీద మీరు వర్క్ చేస్తారు అని అనిపిస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ మీకు ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో వాటిని ఎలా సార్ట్ ఔట్ చేయాలి అనడానికి వేస్‌ని వెతుకుతారు. ఎవ్వరి సజెషన్స్ కానీ, ఎవ్వరి సపోర్ట్ కానీ తీసుకోకుండా. మీరేంటంటే సోలోగా హ్యాండిల్ చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. అట్‌లీస్ట్ ఇప్పటివరకు మీకు ధైర్యం లేకపోయినా అది హ్యాండిల్ చేయగలరో లేదో, మీ వల్ల అవుతుందో లేదో అని మీరు భయపడుతూ ఉన్నా, ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఏంటంటే మీకు ఆ ధైర్యం వస్తుందండి. సో, మీరేంటంటే హ్యాండిల్ చెయ్యాలి అని చెప్పి దానికోసం డిఫరెంట్ వేస్‌ని వెతుకుతారు. అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పాను కదా! మీ సోల్ ఏంటంటే మిమ్మల్ని పాస్ట్‌లోకి తీసుకువెళ్ళడం కానీ, ప్రెజెంట్‌లో కూడా కొన్ని మీకు థాట్స్ వచ్చేలా చేయడం కానీ, ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే మీరు అంత ట్రావెల్ అయిన తర్వాతే మీకు అర్థమవుతుందండి. ఏది ఏంటి అని. సో, అలా అయితే మాత్రం మీ సిట్యుయేషన్ ఉంటుంది. ఇదైతే మంచి మెసేజేనండి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి వాళ్ళ మీద వాళ్ళకి ఎలా వర్క్ చేయాలో తెలిస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళకేం కావాలి ఆర్ వాళ్ళు ఒక సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే క్లారిటీ వస్తుంది. నాకు తెలిసి మీరు చాలా స్ట్రాంగ్‌గా అవుతారండి నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం. అండ్ ఇంకొకటేంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులేంటంటే మీకోసం మాట్లాడుకుంటారు. లైక్ ఏంటంటే అది గాసిప్ అని అనుకోవచ్చు మీరు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, నేనొక్కటే చెప్తానండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. అంటే మీకు సంబంధించిన విషయాలు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీరు చెప్పొద్దు. ఆర్ అట్‌లీస్ట్ మీకెవరైనా తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ విషయాలు కూడా వేరే వ్యక్తులతో షేర్ చేసుకోవడం కానీ అలాంటివి చేయొద్దండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు కొంత డిస్టర్బెన్స్ ఫేస్ చేయొచ్చు. వ్యక్తులేంటంటే అందరూ అన్ని రోజులు ఒకేలా ఉండరండి. ఈరోజు మనతో మంచిగా ఉన్నవాళ్ళు రేపు మనకి ఎనిమీస్ అవ్వచ్చు. సో, అలాంటి సిట్యుయేషన్స్ ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఎవరైనా వ్యక్తి మీతో మాట్లాడుతుంటే పరిచయం పెంచుకుంటున్నట్టు అనిపిస్తే ఎందుకో కానీ మీకు కనెక్ట్ అవుతున్నారు అనిపించినంత మాత్రాన కేర్‌ఫుల్‌గా మాట్లాడడం మంచిదండి. బౌండరీస్ సెట్ చేసుకోండి. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళకి మీరు చెప్పే కొన్ని విషయాలు కానీ, వాళ్ళేంటంటే వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం కానీ, మీకోసమే మాట్లాడుకోవడం కానీ, అలాంటివి చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఈవెన్ మీరు ఇన్వాల్వ్ అవ్వకపోయినా ఇది జరుగుతుంది. బట్ మీ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా ఇది జరిగిందనుకోండి, మీకు పెద్ద రిస్క్ ఏం ఉండదు. మాట్లాడతారు. ఆ తర్వాత నార్మలే. బట్ ఒకవేళ కానీ మీ ఇన్వాల్వ్‌మెంట్ ఉండి ఎవరైనా సరే దీనికోసం మాట్లాడితే తర్వాత మీకు ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. మీ చుట్టే ఉంటారు. ఆఫీస్‌లో కానీ, లేకపోతే రిలేటివ్స్‌లో కానీ, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పలేమండి. కొన్నిసార్లు అంటే తెలియక మాట్లాడేస్తుంటారు. అప్పుడు కూడా ప్రాబ్లమ్ రావచ్చు. కొంచెం చూసుకోండి. అండ్ ఇంకొకటేంటంటేనండి, మీ లైఫ్‌లోని మీరు ఇప్పుడు ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నట్టయితే అంటే ఈ 2024లో ఈ సిట్యుయేషన్ అనేది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇది ఇంకా కంప్లీషన్‌కి రాలేదు. ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని మీరు వెయిట్ చేస్తున్నట్టయితే అంటే ఒక కెరియర్ యాస్పెక్ట్ అవ్వచ్చు, బిజినెస్ యాస్పెక్ట్ అవ్వచ్చు, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా కూడా అవ్వచ్చండి. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఏంటంటే
నెక్స్ట్ ఇయర్ కంప్లీషన్‌కి వస్తుంది. అది మీరే కంప్లీట్ చేస్తారు. నేను చెప్పాను కదా! ఇక్కడ మీ థాట్స్ ఏంటంటే డిఫరెంట్ వేలో ట్రావెల్ అవుతుంటాయండి. అక్కడి నుంచి మీకు క్లారిటీ వస్తుంది. అక్కడి నుంచి మీకు ధైర్యం వస్తుంది. సో, ఆటోమేటిక్‌గా మీరేంటంటే ఒక స్టెప్ ముందుకు వేయడం జరుగుతుంది. ఈ సిట్యుయేషన్‌ని క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ అనేది ఎండింగ్‌కి వస్తుందండి. సో, అది ఎండ్ అవ్వాల్సుంది. అది హ్యాపీ ఎండింగా, సాడ్ ఎండింగా అనేది నేను చెప్పను కానీ డెఫినెట్‌గా మీరు ఎండ్ చేస్తారు. మీకేది కరెక్ట్ అనిపిస్తదో దాని ప్రకారం ఎండ్ చేయడం జరుగుతుంది. అంతేకానీ ఇదేంటంటే ఒక గుడ్ ఎండింగ్, బ్యాడ్ ఎండింగ్ అని అనుకోవద్దు. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇది గుడ్ ఎండింగేనండి. ఆర్ అట్‌లీస్ట్ మిమ్మల్ని సాటిస్ఫై చేసే ఎండింగ్ అని చెప్తాను. ఎందుకంటే యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. యూనివర్స్ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌ని మీకు ఫేవరబుల్‌గా చేంజ్ చేసి ఎండ్ చేస్తుందన్నమాట. ఒక్కటి మాత్రం నిజమండి. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు మాత్రం నెక్స్ట్ ఇయర్ ఎప్పుడూ కూడా యూనివర్స్‌కి మీ గ్రాటిట్యూడ్‌ని చూపిస్తూనే ఉండండి. యూనివర్స్‌కి ఎప్పుడూ సరెండర్ అవుతూనే ఉండండి. యూనివర్స్‌ని ఎప్పుడూ కూడా అన్‌కండిషనల్‌గా ట్రస్ట్ చేస్తూనే ఉండండి. దానికి రీజన్ ఏంటంటే మీకు త్రూ ఔట్ ద ఇయర్ నాకు తెలిసి యూనివర్స్ సపోర్ట్ ఉంటుందండి. యూనివర్స్ ఏంటంటే థింగ్స్‌ని మీ ఫేవర్‌లో వర్కౌట్ అయ్యేలా చేస్తుంది అని చెప్పొచ్చు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్ని ఏవైతే ఇప్పుడు కంప్లీట్ అవ్వలేదో పెండింగ్‌లో ఉన్నాయో నెక్స్ట్ ఇయర్ అవి 100% కంప్లీట్ అవుతాయి. కాకపోతే కాకపోతే మీరు సాటిస్ఫై అయ్యేలాగా థింగ్స్ ఎండ్ అవుతాయి అని ఇక్కడ మెసేజెస్ ఛానల్ అవుతున్నాయి అంటే మీరు ఎంతో లక్కీ అవ్వకపోతే అలా అవ్వదండి. ఎందుకంటే అన్ని సిట్యుయేషన్స్ అలా ఉండవు. బట్ ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు మేజర్‌గా ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్ అంటే అది అసలు అవుతుందా లేదా? మీకు భయపెడుతుంది. అంటే అసలు ఏం చేయాలి అని ఇలాంటి ఒక కన్‌ఫ్యూజన్‌లో పెట్టిన సిట్యుయేషన్ అనేది మీ ఫేవర్‌లో అవుతుంది అనంటే డెఫినెట్‌గా ఇదేంటంటే ఒక బ్లెస్సింగ్ అనే కన్సిడర్ చేయాలండి. సో, ఖచ్చితంగా మీ గ్రాటిట్యూడ్‌ని మీరైతే ఎక్స్‌ప్రెస్ చేస్తూనే ఉండాలి. యూనివర్స్‌కి ఎప్పుడు కూడా మీరు థాంక్‌ఫుల్‌గా ఉండడం కానీ, గ్రేట్‌ఫుల్‌గా ఉండడం కానీ అదొక్కటే మీరు ఎక్స్‌ప్రెస్ చేసే గ్రాటిట్యూడ్ అండ్ అన్‌కండిషనల్‌గా ట్రస్ట్ చేయడం అండి. యూనివర్స్ మీద ఫెయిత్ పెట్టుకోవడం. ఎందుకంటే లైఫ్‌లో ఈరోజు బెటర్‌గా ఉండొచ్చు, బెటర్‌గా ఉండకపోవచ్చు. బట్ రేపనే రోజు బెటర్‌గా అవుతుంది అనే హోప్ ఉండాలి కదా! సో, ఆ హోప్ ఏంటంటే యూనివర్స్ మీద మీరు పెట్టుకుంటే యూనివర్స్ మీకిస్తుంది అని మీరు హోప్ పెట్టుకుంటే ఖచ్చితంగాను అదే జరుగుతుందండి. సో, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. థింగ్స్ అనేవేంటంటే బ్యూటిఫుల్ వేలో ఎండ్ అవుతాయి. అంటే మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాయి అని చెప్పొచ్చు. అది మీకు మంచిదండి నిజానికి. మీకే తర్వాత అర్థమవుతుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూసినా నాకేమనిపిస్తుందంటే పాస్ట్‌లో కానీ మీరు ఎవరైనా వ్యక్తులతో కాన్‌ఫ్లిక్ట్ పెట్టుకున్నా ఆర్ మీరేదైనా ఒక సిట్యుయేషన్‌లో ఓడిపోయి, ఆ వ్యక్తులు ఒక సిట్యుయేషన్‌లో గెలిచినా ఆర్ పర్టిక్యులర్‌గా ఏదైనా సరే మీరు పర్సనల్‌గా లాస్ అని ఫీల్ అయ్యేదండి. సో, ఈ లాస్ విషయంలోనేంటంటే మీరు మీ వైపు నుంచి ఏం మిస్టేక్ చేశారనేది కొంచెం ఆలోచించుకోండి. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందంటే ఈ సిట్యుయేషన్‌లో మీకు హోప్ కనిపిస్తుందండి. పర్టిక్యులర్‌గా మీరేంటంటే మీ గ్రోత్‌ని మీరు ఫీల్ అవ్వగలుగుతుంటారు. కాకపోతే ఇక్కడేంటంటే 100% థింగ్స్ మీ ఫేవర్‌లో వర్కౌట్ అవుతున్నాయని మీకు అనిపించదు. నెక్స్ట్ ఇయర్ మీకు ఎలా ఉంటుందంటే థింగ్స్ అన్నీ కూడా మీ ఫేవర్‌లోనే వర్కౌట్ అవుతుంటాయి. బట్ మీకేంటంటే ఆ ఫీలింగ్ రాదండి. మీరేమనుకుంటారంటే వ్యక్తుల విషయంలోని మీరు అదే కాంప్లికేషన్ ఫేస్ చేస్తున్నారు. ఆర్ ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో కూడా మీరు అదే కాంప్లికేషన్ ఫేస్ చేస్తున్నారు. సో, దీనికి ఇంక ఎండింగ్ ఉండదా అనే ఫీలింగ్ మీకొస్తది. బట్ యూనివర్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో వర్క్ చేయడం వల్ల థింగ్స్ అనేవి మీకోసమే జరుగుతుంటాయి. థింగ్స్ అనేవేంటంటే క్లియర్ అవుతుంటాయి. కాకపోతే అది మీకు తెలియాలి అంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలి. ఆర్ సిట్యుయేషన్స్‌ని మీరు కరెక్ట్‌గా అనాలిసిస్ చేయాలి. అప్పుడే మీకేంటంటే అర్థమవుతుందండి ఏం జరుగుతుంది అని. సో, అందుకే మిమ్మల్ని మీరు కొంచెం అలర్ట్‌గా పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మీ లైఫ్‌లో చాలా చేంజెస్ వస్తాయండి. మీరొక స్ట్రాంగ్ పర్సన్‌గా ఎవాల్వ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నాకు తెలిసి మీరొక సిన్సియర్ పర్సనే. అంటే మనుషుల్ని మ్యానిపులేట్ చేసి లేకపోతే థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకునే టైప్ కాదు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. థింగ్స్ అనేవి మీ ఫేవర్‌లో వర్కౌట్ అవుతుండడం, మీరు రైజ్ అవుతుండడం చెప్పాను కదా! మీ గ్రోత్ కనిపించడం. మీరేంటంటే కొంచెం వ్యక్తుల విషయంలోని కూడా ఏంటంటే టఫ్ అయిపోతారండి. సెన్సిటివ్‌గా ఉండలేకపోతుంటారు. ఆర్ కొన్ని విషయాల్లో సెన్సిబుల్‌గా థింక్ చేయలేకపోతుంటారు. దానివల్ల ఏంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కొంచెం హార్డ్‌షిప్స్ ఫేస్ చేస్తారు. అది మీకు అంత మంచిది కాదు. అది చూసుకోండి. ఎందుకంటే మీరు వ్యక్తుల విషయంలోని ఏంటంటే వాళ్ళని మీరు హేట్ చేయాల్సిన అవసరం లేదు. అలాని వాళ్ళని మీరు లవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు మీలా ఉండండి. వాళ్ళ నుంచి మీరేమీ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని ట్రబుల్ చేశారో పాస్ట్‌లో వాళ్ళు మీకు సరెండర్ అయ్యే పరిస్థితి వస్తదండి.
అంటే నేనిక్కడ మీకు చెప్పాలనుకుంటుందేంటంటే, యాక్చువల్‌గా మీరు ఎవరితో అయితే ఫైట్ చేశారో ఆర్ మిమ్మల్ని ఎవరైతే ట్రబుల్ చేశారో, సో, వాళ్ళు మీకు సరెండర్ అవుతారండి. ఆ టైంలోనేంటంటే మీరు యాటిట్యూడ్ చూపించడం కానీ, ఇగో చూపించడం కానీ అలాంటివి చేయకుండా కాంపాషనేట్‌గా ఉండాలి. అంటే వాళ్ళు చెప్పేది వినడానికి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని చెప్తాను. మీరు ఫర్‌గివ్ చేయండి, కలిసిపోండి అని ఇవేం చెప్పనండి. ఎందుకంటే అది మీ ఇష్టం. దానికి నేను చెప్పేదేముంది. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే వ్యక్తికి ఛాన్స్ ఇవ్వాలండి. లేకపోతే ఏమవుతుందంటే, మీరు కూడా కొంచెం టైట్ స్పాట్‌లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒకటి ఇదంతా ఎందుకు అంటే మీకోసమే. సో, థింగ్స్‌ని మీరు బెటర్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అయితే యూనివర్స్ మీకు కోఆపరేట్ చేస్తుంది కాబట్టి థింగ్స్ అనేవి మీ ఫేవర్‌లో చేంజ్ అవుతుంటాయి. అది ఎప్పుడు మీకు క్లారిటీ వస్తుందంటే, మీరు కొంత సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా రీడ్ చేసినప్పుడు అండ్ మీ మీద మీరు వర్క్ చేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ ఎలా సార్ట్ ఔట్ చేయాలి ఆర్ ఏ వేలో ఇది ట్రావెల్ అవుతుంది అనే క్లారిటీ కూడా మీకొస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకి వస్తాయండి. ఆ కంట్రోల్‌లోకొచ్చిన తర్వాత కొంచెం మీరు ఎలా ఉంటారు, మీ మైండ్ సెట్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారనేదే ఇంపార్టెంట్. నెగెటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా ఉండడానికే ట్రై చేయండి. అంటే వ్యక్తులనే కాదు, సిట్యుయేషన్స్ అనే కాదు. కొన్ని సిట్యుయేషన్స్ మిమ్మల్ని ఒక టైట్ స్పాట్‌లో పెట్టి ఉండొచ్చు. ఈ ఇయర్ కానీ ఆర్ బిఫోర్ ఇయర్ కానీ. బట్ నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఆ సిట్యుయేషన్స్ విషయంలోని మిమ్మల్ని ఇంత హర్ట్ చేశాయి, లేకపోతే మీరు ఇంత పెయిన్ తీసుకున్నారు. సో, మీరేంటంటే ఏదో గ్రడ్జ్ హోల్డ్ చేయడం అవన్నీ అయితే ఇక్కడ అవసరం లేదండి. మీకు నేను చెప్పింది అర్థమవుతుందనే అనుకుంటున్నాను. అంటే గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వండి. ఇవి మీ ఫేవర్‌లో జరిగాయి. యూనివర్స్ ఏంటంటే మీకు సపోర్ట్ చేసింది. అందుకే జరిగింది. ఆ గ్రాటిట్యూడ్ మీరు చూపిస్తూ పాజిటివ్‌గా ఉంటే సరిపోతుందండి. మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా ముందుకు వెళ్తుంది అని చెప్పొచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్‌లో పుట్టారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు నెక్స్ట్ ఇయర్ అంటే 2025 మీ డెస్టినీ ఎలా ఉండవచ్చు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు చాలా లక్కీ అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ లైఫ్‌లో నెక్స్ట్ ఇయర్ చాలా జరుగుతాయి. అంటే ఒక పర్టిక్యులర్ సిట్యుయేషను లేకపోతే ఒక పర్టిక్యులర్ ఈవెంట్ అని చెప్పడానికైతే ఏం లేదు. చాలా చాలా జరుగుతాయి. అంటే ఇయర్‌లో మీరు చాలా ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. మెయిన్ ఏంటంటేనండి, నాకు తెలిసి ఇప్పుడు మీ లైఫ్‌లో మీరేంటంటే ఒక డార్క్‌నెస్‌లో ఉన్నారండి. అంటే లైట్ కోసం వెతుకుతున్నారేమో అని అనిపిస్తుంది. కాకపోతే లైట్ అనేది మీకు కనిపించట్లేదు. అందుకే మీరేంటంటే ధైర్యంగా ఉండలేకపోతున్నారు. ఈ డార్క్‌నెస్ అనేది పర్మనెంట్ ఏమో మీ లైఫ్‌లో అనే ఫీలింగ్ మీకొస్తుంది. సో, మీరేంటంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎలా ఈ లైట్‌ని చూడ్డానికి అంటే మీరు ఛాన్స్ తీసుకోవాలో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. సో, దీనివల్ల ఏంటంటే కొంత స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారు. బట్ ఇక్కడ నేను మీకు ఒకటే చెప్తానండి. మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలండి. మిమ్మల్ని మీరేంటంటే కంఫర్ట్ చేసుకోవడం కాకుండా లైట్‌ని చూడాలి అంటే ఎఫర్ట్స్ పెట్టాలి. లైట్‌ని చూడాలి అంటే కొన్ని అటాచ్‌మెంట్స్‌ని కట్ చేసుకోవాలి అనే వేలోని మీరు థింక్ చేయాల్సుంటుంది. మీలో కొంతమంది ఉంటారండి. సిట్యుయేషన్స్ ఏంటంటే ఒకే వేలో వర్కౌట్ అవ్వాలని అనుకుంటారు. సో, అది ఆ వేలో వర్కౌట్ అవ్వకపోయినా మీకక్కడ పెద్దగా హోప్ కనిపించకపోయినా స్టిల్ మీరేంటంటే మిమ్మల్ని ఇంకా పుష్ చేసుకుంటూనే ఉంటారు. ఇక మీరది చేయకూడదండి. అంటే మెయిన్ 2025 ఇయర్ స్టార్ట్ అయిన తర్వాతైనా సరే మీరు ఆ ఓల్డ్ పర్సన్‌లా ఉండకుండా ఒక న్యూ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సుంటుంది. మిమ్మల్ని మీరేంటంటే పుష్ చేసుకోవాలండి ఎండ్‌లెస్‌గా. ఎందుకంటే పుష్ చేసుకోవాలి. మీరెప్పుడైతే అంటే దాని నుంచి బయటకొస్తారో, కొంత ట్రావెల్ అవుతారో, సో, లైఫ్ మిమ్మల్ని ఎటువైపు తీసుకెళ్తే అటు వెళ్ళడానికి సిద్ధపడతారో, అప్పుడే మీ లైఫ్ బెటర్ అవుతుందండి. ఆ లైట్‌ని మీరు చూడగలుగుతారు. ఇక్కడ ఆల్రెడీ ఈ 2 కార్డ్స్ కూడా కనెక్టింగ్ మెసేజెసే. మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే,
ఇప్పుడు మీరున్న ప్లేస్‌లో మాత్రం నెక్స్ట్ ఇయర్ ఉండకూడదండి. నెక్స్ట్ ఇయర్ అయినా సరే మీరేంటంటే కొంచెం దీని నుంచి బయటకొచ్చి మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని, మీ సిట్యుయేషన్ బెటర్ చేసుకోవాలి అనే మైండ్ సెట్‌లోనే మీరేంటంటే వర్క్ చేయాల్సుంటుంది. ఎప్పుడైతే మీరు అలా చేస్తారో మీకు హోప్ కనిపిస్తుందండి. మీకు లైట్ కనిపిస్తుంది. మీ లైఫ్‌లో చేంజెస్‌ని మీరు ఫీల్ అవుతారు. మీరేంటంటే ఫస్ట్ టైమ్ మీ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నారేమో అని అనిపిస్తుంది. అంటే ఒకటండి, మీరు డార్క్‌నెస్‌లో ఉన్న మాటైతే నిజమే. కాకపోతే ఇప్పుడు డార్క్‌నెస్ నుంచి బయటకి రావాలి అనేది కూడా మీ చాయిసే. రాకూడదు అనుకున్నా అది మీ చాయిసే. మీరేంటి డార్క్‌నెస్‌లో ఉన్నారు కాబట్టి వెతుకుతున్నారు. లైట్ కనిపిస్తదేమో అని. కానీ దాని నుంచి బయటకి రావాలి అని మీరు ఎలాంటి ప్రయత్నం కూడా ఇప్పటి వరకైతే సరిగ్గా చేయలేదండి. బట్ ఇప్పుడు మీరు ప్రయత్నం చేయాలంటే ఆ కంఫర్ట్‌ని విడిచిపెట్టేయాలి. ఇప్పుడు మీలో కొంతమందుంటారు. బ్రేకప్ అయ్యి ఉంటారు. సో, మీరేంటి ఆ వ్యక్తే రావాలి, ఆ వ్యక్తి పాస్ట్‌లో ఉన్నట్టు వస్తేనే మేము హ్యాపీగా ఉంటామని మీకు మీరే డిసైడ్ అయిపోతారు. మీ హ్యాపీనెస్ అనేది అలా ఎలా వస్తుంది? పాస్ట్‌లో ఆ వ్యక్తి మీకు హ్యాపీనెస్ ఇచ్చిన మాట వాస్తవమే. కాకపోతే ఇప్పుడు ఇవ్వట్లేదు కదా! మరి ఏ రకంగా ఫ్యూచర్ అనేది అలా కనెక్ట్ చేస్తారు మీరు? సో, హ్యాపీనెస్ అనేది ఒరిజినల్‌గా ఇక్కడ లేదు. ఉంటే మీరు ఇప్పుడే హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ అలా లేరు. సో, అందుకే అదేంటంటేనండి, మీరు ఈ బ్రేకప్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి. లేకపోతే అట్‌లీస్ట్ మీకోసం మీరు ఆలోచించుకోవాలి. మీ పర్సనల్ గ్రోత్ అనేది ఇంపార్టెంట్ అనుకోని మీరేంటంటే హీల్ అవ్వడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా మీరేంటి హీల్ అవుతారు. అండ్ థింగ్స్ కూడా బెటర్ అవుతాయండి. మీరు అలానే ఉండరు. లేకపోతే అదే పెయిన్ తీసుకోరు. ఇదేంటంటే నేను ఒక ఎగ్జాంపుల్‌గా రిలేషన్‌షిప్ కోసం చెప్పాను కానీ కెరియర్ అయినా ఇంతే. బిజినెస్ అయినా ఇంతే. ఫినాన్షియల్ క్రైసిస్ ఉన్నా ఇంతే. సో, ఒక్కటి మాత్రం నిజమండి. నెక్స్ట్ ఇయర్ మీకేంటంటే చాలా హోప్ అయితే కనిపిస్తుంది. మీ లైఫ్ బెటర్ అవుతున్న విషయం కూడా మీకు అర్థమవుతుంది. మీరిప్పుడు ఏ వ్యక్తిలో అయితే ఉన్నారో ఆ వ్యక్తిలో మాత్రం ఉండరండి. అండ్ మీ ట్రూ లవ్ అనేది మీరు ఫైండ్ చేస్తారని కూడా చెప్పొచ్చు. అంటే మీ లైఫ్‌లో మీరొక వ్యక్తిని మీట్ అవ్వచ్చు. ఆర్ అట్‌లీస్ట్ మీ వ్యక్తి అయినా సరే రియలైజ్ అయ్యి రావచ్చు. బట్ మీకు ట్రూ లవ్ దొరుకుతుంది. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అది యూనివర్స్ మీకిస్తుంది. అది మీరు ట్రస్ట్ చేయాలంతే. ఈవెన్ మెటీరియలిస్టిక్ గ్రోత్ కూడా కనిపిస్తుందండి. మెటీరియలిస్టిక్ కంఫర్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇయర్. లైక్ ఏంటంటే మీకు ఫినాన్షియల్‌గా సిట్యుయేషన్స్ బెటర్ అవ్వడం కానీ, ఆ ప్రాస్పెరిటీని మీరు ఫీల్ అవ్వడం కానీ అన్నీ జరుగుతాయండి. మీరేంటంటే ఇప్పుడు సఫర్ అవుతున్నట్టయితే కెరియర్‌లో కానీ, ఫినాన్షియల్‌గా కానీ డెఫినిట్‌గా నెక్స్ట్ ఇయర్ ఏంటంటే మీకు ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ పెరగడం కానీ, లేకపోతే ఫినాన్షియల్‌గా గ్రోత్ కనిపించడం కానీ, మీరేవైనా పర్చేస్ చేయడం కానీ, ఒక లగ్జూరియస్ లైఫ్ అయితే లీడ్ చేయడానికి హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఇది చాలా పాజిటివ్ సైన్. నేను చెప్పాను కదా! నెక్స్ట్ ఇయర్ చాలా జరుగుతాయండి. అంటే ఒక్క లవ్ యాస్పెక్ట్ అనే చెప్పడానికి లేదు. మీకేంటంటే ఒక వ్యక్తి మీ లైఫ్‌లోకి రావచ్చు. ఆర్ ఓల్డ్ పర్సనే మీ లైఫ్‌లోకి రావచ్చు. అది కాకుండా ఫినాన్షియల్ గ్రోత్ కూడా ఇంక్లూడ్ అవుతుంది అని చెప్పొచ్చు. అంటే మీ లైఫ్‌లో అన్ని బెనిఫిట్స్ మీకు దొరుకుతాయి అనేది మాత్రం నిజమండి. అయితే ఈ డార్క్‌నెస్ అనేది మీరు పర్మనెంట్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే టెంపరరీయే. పాస్ట్‌లో కూడా మీ విషెస్ అనేవి కొన్ని ఫుల్‌ఫిల్ అయ్యాయండి. పాస్ట్‌లో కూడా అంటే మీ లైఫ్ బెటర్‌గానే ఉంది. మీరేమి అంటే అంత వర్స్ లైఫ్ లీడ్ చేసినట్టు నాకైతే అనిపించట్లేదు. బట్ హార్డ్‌షిప్స్ ఫేస్ చేశారు. ఇప్పుడు కూడా మీరేంటంటే కొంత డార్క్‌నెస్‌ని చూస్తున్నారు. అంటే మీకేమనిపిస్తుందంటే మీ పాస్ట్‌ని, ప్రెజెంట్‌ని కంపేర్ చేస్తే పాస్ట్ అనేది చాలా బెటర్ అనిపిస్తుంది. ప్రెజెంట్ ఏంటంటే చాలా వర్స్ట్ ఫేజ్ లాగా ఫీల్ అవుతున్నారనమాట. సో, దీని నుంచి బయటకి రావాలి. ఎలా రావాలి? ఏం చేయాలి? అనే ఆలోచనలు మీకు ఎక్కువగా ఉన్నాయి. బట్ నెక్స్ట్ ఇయర్ ఏంటంటే క్లియర్ కట్‌గా మీ లైఫ్ ఎలా ఉండాలి? మీ లైఫ్ ఎలా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు? ఆర్ అట్‌లీస్ట్ మీ వైపు నుంచి మీరేం చేయాలి? మీ లైఫ్ బెటర్ అవ్వడానికి అనే వేలోనేంటంటే ప్లాన్ చేసుకోవాల్సుంటుందండి. ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటికి రావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొన్ని చేంజెస్ అయితే అవసరం అండి. ఆ చేంజెస్ అనేవి చాలా స్ట్రాంగ్ చేంజెస్ అనమాట. లొకేషన్ చేంజ్ కానీ, అంటే వర్క్ ప్లేస్ చేంజ్ అవ్వడం కానీ, మీకు బెటర్‌గా అనిపించేవన్నీ కూడా చేంజ్ అవ్వచ్చు. అదేంటంటే ఈవెన్ మీకు కంఫర్టబుల్‌గా అనిపించినా, మీరు దానికే అలవాటయిపోయినా, మీరు చేంజ్ అయిన తర్వాత గ్రోత్ ఉంటుంది. నేను చెప్పాను కదా! ఈ కార్డ్ కొంచెం ఇంటర్ కనెక్టెడే. అంటే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అనే కాదు, కెరియర్ యాస్పెక్ట్ అనే కాదు, ఫినాన్సెస్ రిలేటెడ్‌గా కాదు, ఇంకేదైనా అదర్ యాస్పెక్ట్స్ అయినా సరే, మీకు కంఫర్టబుల్‌గా అనిపించిందని అక్కడ ఉండిపోవద్దు. మార్పు కావాలనుకుంటున్నప్పుడు మీరు కూడా ఎంతో కొంత ప్రయత్నం చేయాల్సుంటుంది. అప్పుడే మీరేంటంటే ఆ మార్పుని చూడగలుగుతారు. క్లియర్ కట్‌గా ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, కొంచెం వ్యక్తుల సహాయం తీసుకోండి. మిమ్మల్ని మీరు కొంచెం పుష్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో హార్డ్ వర్క్ చేయాలండి.
హార్డ్ వర్క్ కానీ చేస్తే నెక్స్ట్ ఇయర్ మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా హోప్‌ఫుల్‌గా ఉంటుంది. ఫస్ట్ టైమ్ నాకు తెలిసి మీ లైఫ్ ఎంత బావుందా అనే ఫీలింగ్ మీకు వస్తదండి. ఇక్కడ స్టార్ కార్డ్ వచ్చింది, ఇక్కడ స్టార్ కార్డ్ వచ్చింది. డెఫినిట్‌గా మిరాకిల్స్ అనేవి జరుగుతాయండి. ఆర్ డివైన్ టైమింగ్ అనేది స్టార్ట్ అవుతుందని కూడా మీరు అనుకోవచ్చు. వన్స్ ఆ డివైన్ టైమ్ స్టార్ట్ అయినా సరే, మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో, మీకేదైతే అల్టిమేట్ హ్యాపీనెస్ అని అనిపిస్తుందో అవన్నీ కూడా స్లోగా దొరుకుతాయి అని చెప్పొచ్చండి. మీ కార్డ్స్ చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. సో, అందుకే ఎక్కువగా ఏం చెప్పాలనిపించట్లేదు. కేవలం మీ వైపు నుంచి మీరేంటంటే చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు కొంచెం పుష్ చేసుకోండి. అండ్ వ్యక్తులతో కొంచెం కోఆపరేట్ చేయడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు కదా అని చెప్పి మీరేంటంటే కేర్‌లెస్‌గా ఉండొద్దు. ఆర్ కేర్ ఫ్రీగా ఉండొద్దు. మీ వైపు నుంచి మీరు ఆ స్ట్రగుల్ తీసుకోవాలి. కొంచెం హీల్ అవ్వడానికి కూడా ట్రై చేయండి. ఎందుకంటే మీరిప్పుడు ఆల్రెడీ డార్క్‌నెస్‌లో ఉన్నారు కాబట్టి ఈ ఇంపాక్ట్ అనేది ఉంటుంది కొంతకాలం. సో, మీరేంటంటే లైట్‌ని చూసినప్పుడు సడెన్‌గా అది మీకు లైట్ లాగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే మీరు హీల్ అవ్వకపోవడం వల్ల మీరది ఫీల్ అవ్వలేరు. బట్ డెఫినిట్‌గా చేంజెస్ అనేవి వస్తున్నాయి కాబట్టి లైట్‌నయితే మాత్రం చూస్తారండి. అది మాత్రం నేను చెప్పగలను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్‌లో పుట్టారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు 2025లో మీ డెస్టినీ ఎలా ఉంటుంది? సో, అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరేంటంటే నెక్స్ట్ ఇయర్ కొన్ని సిట్యుయేషన్స్‌లో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతారండి. అంటే అన్ని సిట్యుయేషన్స్ అలా ఉండవు కానీ, బట్ ఏదైనా మేబీ మీ లైఫ్‌లో ఒక మేజర్ సిట్యుయేషన్ ఏదైనా ఉంటే మీరు ట్రాప్ అయిపోయారేమో ఆర్ స్టక్ అయిపోయారేమో అని మీకు అనిపిస్తది. దానికి రీజన్ ఏంటంటే మీరు సిట్యుయేషన్‌ని పైపైనే చూస్తారనమాట. డీప్‌గా చూడరు. ఇఫ్ మీరు కానీ కరెక్ట్‌గా థింక్ చేసి డీప్‌గా కానీ చూస్తే సిట్యుయేషన్‌ని మీకు అర్థమవుతుంది. ఆ సిట్యుయేషన్ అనేదేంటంటే మీకోసమే జరుగుతుంది. ఆర్ ఆ సిట్యుయేషన్‌లో మీకే థింగ్స్ వర్కౌట్ అవుతాయి అని. బట్ మీరేంటంటే అంత డీప్‌గా చూసే పరిస్థితి ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే మీరు ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ మీద అంటే ఒక పర్సెప్షన్‌తో ఉన్నారు. ఆర్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూని సెట్ చేసుకున్నారనమాట. సో, మీరేంటంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ చేసుకోవాలని కానీ, లేకపోతే మీ వైపు నుంచి మీరు అంటే ఎందుకసలు అలా చూస్తున్నారు అనే ఆ క్లారిటీ మీకు రాకపోవడం వల్ల కొంతకాలం మీరు ఇబ్బంది పడొచ్చండి. బట్ మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోని మీకు అది కంఫర్టబుల్‌గా అనిపించినా, అనిపించకపోయినా సరే, మీ వే ఆఫ్ థింకింగ్ చేంజ్ చేసుకోవాల్సుంటుంది. మీరేంటంటే దాన్ని కొంచెం బ్రాడ్ మైండ్‌తో థింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిదానికి నారో మైండ్‌తో మీరు థింక్ చేస్తే థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వవు. అది మీకు తెలుసు. అంటే ఈ కార్డ్ వచ్చిందెప్పుడో మీరేంటంటే ఇన్ ద బాక్సే చూడొచ్చు. ఔట్ ఆఫ్ ద బాక్స్ చూడకపోవచ్చు. సో, ఔట్ ఆఫ్ ద బాక్స్ మీరెప్పుడు చూస్తారో మీకు సిట్యుయేషన్‌లో క్లారిటీ అనేదొస్తుందండి. అండ్ అసలు ఆ సిట్యుయేషన్ ఎందుకలా ఉంది అనేది అర్థమవుతుంది. ఇది యాక్చువల్‌గా మీకు అంటే ప్రాబ్లమ్ కాదు. ఒక బ్లెస్సింగ్ అని అర్థమవుతుందనమాట. నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, అంటే ఈ సిట్యుయేషన్ మీకేంటంటే క్లియర్ కట్‌గా డార్క్‌నెస్‌లా అనిపిస్తది. బట్ అది డార్క్‌నెస్ కాదండి. ఒరిజినల్‌గా అయితే అది మీకొక బ్లెస్సింగ్ అనమాట. ఒక ఫెయిర్ ఛాన్స్ యూనివర్స్ ఇవ్వడం లాంటిది అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ సిట్యుయేషన్‌లోని అంటే మీరు కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే మీకు భయమేస్తుంటది. ఈ డెసిషన్ నేను తీసుకున్నాను కదా! ఒక స్టెప్ ముందుకు వేయొచ్చా? అంటే పాస్ట్ ఏమైనా మళ్ళీ ఇంపాక్ట్ చూపిస్తుందా? లేకపోతే నేనేమైనా ఈ సిట్యుయేషన్‌లో సఫర్ అవుతానా అనే ఫీలింగ్ మీకొస్తది. బట్ మీరు ఎప్పుడైతే కాన్ఫిడెంట్‌గా ఒక స్టెప్ ముందుకు వేస్తారో అంటే ఒక్కటి మాత్రం నిజమండి.
నెక్స్ట్ ఇయర్ మీ లైఫ్‌లో మీరేంటంటే కొన్ని రిస్క్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అడ్వెంచరస్‌గా ఉంటుందనమాట జర్నీ. దానికి రీజన్ ఏంటంటే మీకు కొన్ని ఇనిషియల్‌గా కంఫర్టబుల్‌గా లేనివి చేయాల్సొస్తుందనమాట. మీకేదైతే నచ్చదో అస్సలు చేయను, ఇది చేయకూడదు, ఇది చేసామంటే ప్రాబ్లమ్ అవుతుంది అనిపిస్తుందో, ఎప్పుడైతే మీరు ఔట్ ఆఫ్ ద బాక్స్ చూస్తారో అదే చేయాల్సిన అవసరం ఉంది. అది చేయడమే మీకు మంచిది అనే క్లారిటీ ఫస్ట్ వస్తుంది. ఆ తర్వాత మీరేంటంటే రిస్క్ తీసుకోవడం జరుగుతుంది. ఈ రిస్క్ తీసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది ఏంటంటే ఇదొక బ్లెస్సింగ్ అని అర్థమవుతుంది. అయితే ఇనీషియల్‌గా ఏంటంటే మీ వైపు నుంచి మీరు కొంత దీనికోసం కాంట్రిబ్యూట్ చేయాల్సుంటుంది. బట్ ఇన్ రిటర్న్ మీకు కూడా అది జరుగుతుందండి. అంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీరు కొంచెం సరెండర్ అయ్యి మీ వైపు నుంచి మీరు అంటే ఇవ్వాల్సింది ఇస్తే ఆటోమేటిక్‌గా ఇన్ రిటర్న్ మీకు మీరిచ్చిందే వస్తుందనమాట. అంటే గుడ్ థింగ్స్ ఇస్తే గుడ్ థింగ్సే వస్తాయండి. బ్యాడ్ థింగ్స్ ఇస్తే బ్యాడ్ థింగ్సే వస్తాయి. క్లియర్‌గా చెప్పాలంటే. కాకపోతే ఒకటి మాత్రం నిజమండి. ఇది మీకొక ఆపర్చునిటీ అండి. ఎవరు కూడా దీన్ని ప్రాబ్లమ్‌లా అయితే చూడొద్దు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ ఇయర్ మీకిది అంటే ఒక ప్రాబ్లమ్‌లా అనిపించిందేమో, బట్ నెక్స్ట్ ఇయర్ ఇది ప్రాబ్లమ్ కాదు అని మీకు అర్థమవుతుందండి. డెఫినిట్‌గా ఈ సిట్యుయేషన్‌లో మీరొక స్టెప్ అయితే ముందుకు వేస్తారు. మీకు కష్టమైనా సరే, మీరు భయపడుతున్నా సరే, మీ వైపు నుంచి ఇది జరుగుతుందంతే. మీ భయాన్ని మీరు పక్కన పెడతారు. ఎందుకంటే, ఇక్కడ భయపడితే ప్రయోజనం లేదు. మీరొక స్టెప్ ముందుకు వేయడమే మంచిది అని అనిపిస్తుంది. ఈవెన్ అంటే ఇది రిస్క్ అయినా సరే, లేకపోతే ఏమో మీరు సఫర్ అయ్యే పరిస్థితి ఉంటుందేమో అనిపించినా సరే, మీరు ఆ స్టెప్పే ముందుకు వేస్తారు. అంటే ఎందుకు వేస్తారు అంటే, ఇన్ రిటర్న్ థింగ్స్ అనేవి మీకు ఈజీ అవుతాయి అనే ఫీలింగ్ వస్తుంది కాబట్టి. అట్ ద సేమ్ టైమ్ ఇదేంటంటే ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అవ్వాలని కూడా ఏం లేదండి. కెరియర్ పరంగా కూడా ఏంటంటే మీరిప్పటి వరకు అంటే ఒక గవర్నమెంట్ జాబే రావాలి, లేకపోతే పర్టిక్యులర్‌గా ఈ జాబ్‌లో నేనున్నాను కదా! ఇది కంఫర్టబుల్‌గా ఉంది. బట్ గ్రోత్ లేదు అని అనిపించినా సరే, మీరేంటంటే ఇప్పుడు కెరియర్ షిఫ్ట్ అయ్యి మీ లైఫ్‌లోని అంటే ఒక స్టెప్ ముందుకు వేస్తే అక్కడ మీకు కంఫర్టబుల్‌గా లేకపోయినా మేబీ హార్డ్‌షిప్స్ ఫేస్ చేస్తారేమో అని మీకు అనిపించిన ఆపర్చునిటీని కానీ మీరు గ్రాబ్ చేసుకుంటే, ఆ ఆపర్చునిటీ అనేది వర్తీ అని మీకు అర్థమవుతుందండి. ఇది నేనేంటంటే ఒక కెరియర్ యాస్పెక్ట్‌లో ఎగ్జాంపుల్ చెప్పాను. ఈవెన్ ఫినాన్సెస్ విషయంలో కూడా అంతే. మీరేదైనా పర్టిక్యులర్‌గా ఇన్వెస్ట్ చేయాలి అనే ఫీలింగ్ ఉన్నా, రిస్క్ ఎందుకులే అనుకోని మీరు సైలెంట్‌గా ఉన్నా, ఎందుకో కానీ అది చేస్తే బెటర్. మీకు థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనే ఫీలింగ్ ఉంటే, డెఫినిట్‌గా మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది మీకు అర్థమవుతుందండి ఒక ఆపర్చునిటీ అని. ఈవెన్ రిలేషన్‌షిప్ అయినా కూడా అంతే. మీలో కొంతమంది ఉంటారండి. అంటే కొంచెం రిలేషన్‌షిప్‌లోని డిఫరెన్సెస్ ఉండడం కానీ, వ్యక్తితో ట్రావెల్ అవ్వాలా వద్దా? అసలు ఆ వ్యక్తి సిట్యుయేషన్ ఏంటి? ఇలాగా మీకు అర్థం కాక స్టక్ అయిపోయి ఉంటే, ఆ వ్యక్తితో మీరు కమ్యూనికేట్ చేయడమో, లేకపోతే ఆ వ్యక్తి విషయంలోని మీరేంటంటే ఏదో ఒకటి ఇంకా మనం మాట్లాడుకొని సెట్ చేసుకోవడం బెస్ట్. ఆర్ అట్‌లీస్ట్ ఆపర్చునిటీ అనేది ఏ రకంగా మనకి ఈ రిలేషన్‌షిప్‌లో ఉంటుంది అనుకోని మీరు ఒక స్టెప్ ముందుకు వేసి, మీ వైపు నుంచి మీరు మాట్లాడాలి ఆర్ ఏదో ఒక రకంగా యాక్షన్ తీసుకోవాలి అని ఇనిషియేట్ చేస్తే మాత్రం ఇన్ రిటర్న్ మీకు థింగ్స్ అనేవి ఏదో ఒక రకంగా సెట్ అవుతాయండి. అంటే ఆ వ్యక్తితో కలుస్తారు అని నేను చెప్పను కానీ, బట్ థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? సో, ఇక్కడ మీకు ఏ ఛాన్స్ ఉంది? మీరేం చేస్తే బావుంటుంది అనే క్లారిటీ మీకొచ్చేస్తుంది. నేను చెప్పిన దాన్ని మీరు ఎలా తీసుకుంటారో అది మీ ఇష్టం. బట్ ఒక్కటి మాత్రం నిజం. మీకు ఏదైతే భయమేస్తుందో, మీరు ఏదైతే చేస్తే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారో, లేకపోతే మీరేంటంటే అది చెయ్యొచ్చా లేదా అనే ఒక డౌట్‌తో ఉంటారో అది చెయ్యండి. అది చేసిన తర్వాత అది మీకు ఆపర్చునిటీ అని అర్థమవుతుందండి. ప్లస్ చేసినప్పుడు ఏంటంటే, ఈ రిస్క్ తీసుకుంటున్నాను కదా అని భయపడొద్దు. అండ్ మీ లైఫ్‌లోకి ఏంటంటే ఒక లేడీ ఎంటర్ అవుతారండి. ఆ లేడీ ఏంటంటే పాస్ట్ పర్సన్ అయినా అవ్వచ్చు, న్యూ పర్సన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ మీ లైఫ్‌లోకి ఒక లేడీ రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు సింగిల్‌గా ఉంటే మీరు మీ డెస్టిన్డ్ పార్ట్నర్‌ని మీట్ అవ్వచ్చు. లేదు మ్యారేజ్ అవ్వాలి, మ్యాచెస్ కోసం చూస్తున్నారు అంటే ఆ పర్సనే రావచ్చు. లేకపోతే పాస్ట్‌లో పర్సన్ రావచ్చు. ఇది ఎలా అయినా కన్సిడర్ చేయొచ్చండి. అంటే ఇక్కడ ఒకటి మీ జెండర్ ప్రయారిటీ ప్రకారం జెంట్ కూడా మీ లైఫ్‌లోకి రావచ్చు. అంటే మీరు అమ్మాయి అయితే బట్ ఇదైతే చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది నాకు. అండ్ నేను చెప్పాను కదండీ! నెక్స్ట్ ఇయర్ ఏంటంటే క్లియర్ కట్‌గా మీరు కొన్ని అచీవ్ చేస్తారండి. సక్సెస్ కనిపిస్తుంది నాకైతే. అంటే ఇక్కడ మీరు కొంచెం రిస్క్ తీసుకొని భయపడకుండా మీ లైఫ్‌లో గ్రోత్ కావాలి. మీ లైఫ్ బెటర్ అవ్వాలి. అందరి లైఫ్ బెటర్‌గానే ఉంది. మీ లైఫే కొంచెం ఇలా ఉంది అని మీరు అనుకోని ఒక స్టెప్ ముందుకు వేస్తే మాత్రం థింగ్స్ మీకు వర్కౌట్ అవుతాయండి. మీరు అనుకున్నదైతే సాధిస్తారు. కెరియర్‌లోని సక్సెస్ కనిపిస్తుంది. ఫినాన్షియల్‌గా కూడా కొంత సక్సెస్ అవ్వచ్చు. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో కూడా మీరేంటంటే సక్సెస్ అవ్వచ్చండి. నాకేంటంటే
ఆ రకంగా ఇక్కడ కార్డ్స్ కనిపిస్తున్నాయి. మేబీ ఇదేంటంటే ఒక పాజిటివ్ సైనే. అల్టిమేట్‌గా నేనైతే ఒకటే చెప్పగలను. అదేంటంటే నెక్స్ట్ ఇయర్ మీకు బాగా వర్కౌట్ అవుతుందండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తుంటే కూడా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరేంటంటే కేర్‌ఫుల్‌గా థింక్ చేసే టైపేనండి. మరీ కేర్‌లెస్‌గా ఉండే టైప్ కాదు. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌ని ఏంటంటే మీరు ప్రాపర్‌గా అనాలిసిస్ చేయలేదు. ఆర్ అట్‌లీస్ట్ మీ గట్ ఫీలింగ్ ఏం చెప్తుందో అది మీరు ఫాలో అయినట్టుగా నాకు అనిపించట్లేదు. కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ఏవైనా ఉంటాయి కదా! ఆ సిట్యుయేషన్స్‌లోనేంటంటే కొంచెం కోఆపరేటివ్‌గా మీరు ఉండాల్సిన అవసరం ఉంటుందండి. నేను చెప్పాను కదా! అంటే ఓవరాల్‌గా కానీ మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే నెక్స్ట్ ఇయర్ కొన్ని మీకిష్టం లేని పనులు చేయాల్సుంటుందండి. అది ఫినాన్షియల్‌గా సపోర్ట్ చేయడం కానీ, ఎవరికైనా హెల్ప్ చేయాల్సిన పరిస్థితి కానీ, లేకపోతే మీకు ఇష్టం లేని వ్యక్తులతో మాట్లాడే పరిస్థితి కానీ, లేకపోతే మీకు కొంచెం అనీజీగా అనిపిస్తుంటాయి థింగ్స్. బట్ అవన్నీ మీరు చేసినప్పుడు ఏంటంటే, ఇన్ రిటర్న్ మీకు గుడ్ థింగ్స్ అనేవి జరుగుతాయి. నేను అందుకే చెప్పాను కదా! ఇక్కడ మీరు ఏదైతే చేస్తారో ఇన్ రిటర్న్ మీకు అది తిరిగి వస్తుంది. అందుకే గుడ్ థింగ్స్ చేస్తే గుడ్ థింగ్సే తిరిగొస్తాయి. ఈవెన్ మీరు ఎవరికైనా ఫినాన్షియల్‌గా సపోర్ట్ చేసినా, ఆ ఫినాన్షియల్ సపోర్ట్ వల్ల మీరు కూడా గెయిన్ అవుతారండి. మీకు కూడా దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. అంటే మీరు అనుకోవచ్చు, మేము ఫినాన్షియల్‌గా సపోర్ట్ చేస్తే మాకెలా గెయిన్ ఉంటుంది అని. అదంతా మీకు అనవసరం. ఎందుకంటే యూనివర్స్ ఏంటంటే ఇలాంటి పర్టిక్యులర్ సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో పెడుతుంది అంటే అది మీకు ఏదో ఒక రకంగా బెనిఫిట్ అవుతుందండి. ఈవెన్ ఈరోజు కాకపోయినా రేపైనా సరే అది మీకు అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇది మీకు బెనిఫిట్ అవుతుంది ఏంటి అని. లాంగ్ రన్‌లో కొన్ని తెలియడం అనేది జరుగుతుందండి. మీరేంటంటే మీ గట్ ఫీలింగ్ ఏదైతే చెప్తుందో ఆర్ మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అది మీరేంటంటే చెయ్యొచ్చండి. చేసిన తర్వాత అది మీరు చేస్తున్నారు. మీ వైపు నుంచి మీరేదో సాక్రిఫైసెస్ చేసుకుంటున్నారు. అలా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ మీరు చేసేది ఏది కూడా సాక్రిఫైసు కాదు. సోషల్ సర్వీస్ అంతకంటే కాదు. దానివల్ల మీకు ఏదో బెనిఫిట్ అయితే అవుతుంది. అందుకే అదంతా జరుగుతుంది. ఇక్కడ చూసారా క్లియర్‌గా ఈ వీల్ ఆఫ్ కర్మ అనేది స్పిన్ అవుతుంది. దాని అర్థం ఏంటంటే ఇంతవరకు మీరు బ్యాడ్ లక్‌ని మీ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసినా, నెక్స్ట్ ఇయర్ మాత్రం గుడ్ లక్ అనేది మీ వైపే ఉంటుంది. ఆ టైంకి మీరు అంటే గుడ్ లక్ లాగా ఫీల్ అవ్వకపోయినా సరే మీకే అర్థమవుతుందండి. యూనివర్స్ ఏంటంటే మీకు చాలా ఆఫర్ చేయడానికి రెడీగా ఉంది. బట్ మీ మైండ్ సెట్ అనేది నెగెటివ్‌గా ఉన్నంత వరకు మీకిష్టం లేనివే మీరు చేస్తున్నారు. అంటే మీకు కష్టమైన పనులే మీరు చేసే పరిస్థితి వచ్చింది అని మీకు అనిపించినా సరే, ఇది మీకోసమే జరుగుతుంది అని మాత్రం మీకు అర్థమవుతది. ఎందుకంటే లాంగ్ రన్‌లో మీరు అది ఫీల్ అవ్వగలుగుతారండి. కష్టమైంది చేసినా సరే ఇష్టంగానే చెయ్యండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం అయితే ఉంటుంది. మీ కర్మ అనేది ఈ రకంగా కొంత మీరు క్లియర్ చేసుకోవడం కూడా జరుగుతుంది. మీరు పాస్ట్ లైఫ్‌లో బ్యాడ్ థింగ్సే చేసినా, పాస్ట్‌లో బ్యాడే చేసినా సరే, ప్రెజెంట్‌లో మీరేంటంటే ఎప్పుడైతే ఇలాంటివి కొన్ని చేస్తారో ఐ మీన్ కమింగ్ డేస్‌లో మీరు ఎప్పుడైతే ఇలాంటివి చేస్తారో మీకు కష్టమైనవి, లేకపోతే కొంత మీ వైపు నుంచి కాంట్రిబ్యూట్ చేయాల్సినవి చేస్తారో, మీరేంటంటే బెస్ట్ థింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారండి. యూనివర్స్ ఏంటంటే మీరు కోరుకున్నవి మీకిస్తుంది. ఇప్పుడు మీరది చూడలేకపోవచ్చు బ్రైట్ సైడ్. ఎందుకంటే మీరొక బిలీఫ్‌లో ఉన్నారు అండ్ చెప్పాను కదా! మీరేంటంటే సిట్యుయేషన్‌ని పైపైన చూస్తున్నారు కాబట్టి మీకలా అనిపించొచ్చు. బట్ రేపనే రోజు మీకు అర్థమవుతుంది. ఇవన్నీ మీరెందుకు చేశారో. యూనివర్స్ మీకేమిస్తుందో. ఎందుకంటే ఇక్కడ చాలా మెసేజెస్ ఉన్నాయి. బట్ అన్నీ కొంచెం రిపీటెడ్ మెసేజెస్ లాగా ఛానెల్ అయ్యాయి. సో, అవైతే ఇగ్నోర్ చేయండి. ఎవరు కూడా మళ్ళీ అది కంప్లెయింట్ చేయొద్దు. నేను చెప్పిందే చెప్పానని. ఎందుకంటే నాకు కార్డ్స్ సిమిలర్‌గా కనిపించాయి కాబట్టి అవే చెప్పాల్సొచ్చిందంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.